హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ హోమ్ రెనోవేషన్ సిరీస్ పార్ట్ 4. లాస్ట్ వీడియోలో గుమ్మాలు కిటికీలు పెట్టించి కిచెన్ లో అయితే సెల్ఫ్స్ అయితే పోపించినాం కదా. ఇప్పుడు 2 bedrooms లో అయితే ఫ్లోరింగ్ పగలగొడుతున్నారు. ఈ ఫ్లోరింగ్ మెయిన్ అన్నమాట, ఇంటికి మంచి లుక్ ఇవ్వడానికి. మాకైతే పాత ఫ్లోరింగ్ బాగా చెమరొచ్చేది అనమాట, నిమ్ములాగా వచ్చేది వాటర్ మొత్తం పైకి. పసిం చుట్టేస్తాను तेरा हाथ सक ओ लाइक बोल कर नहीं मालूम होना बोल को తీసేసి ఇప్పుడు దీనికి ఎట్లా పాయేస్తానో అట్లా పాయేయండి. నేను వేసిన లెవెల్కి పాయేసాను అనుకోండి, నా లెవెల్గా అన్నదే వేసుకోండి. ఫస్ట్ 2 bedrooms లో ఫ్లోరింగ్ అయిపోతే దాన్ని బేస్ చేసుకొని హాల్లో ఫ్లోరింగ్ అయితే వేస్తారంట. అందుకని చెప్పి ఎగ్జాక్ట్ గా మెజర్ అయితే వేపిస్తున్నాడు మా ఇంకో తమ్ముడు. తనే అన్నమాట మన ఇంటికి టైల్స్ వేయడానికి వచ్చేది. ఫ్లోరింగ్ అయితే మేము రెగ్యులర్ గా సిమెంట్ అని అనుకున్నాము, కానీ దాని తర్వాత మేము అనుకున్నాము వైట్ సిమెంట్ వేపిస్తే బాగుంటది అని చెప్పి. మా అమ్మోళ్ళ ఇంట్లో అదే ఉండేదన్నమాట ఎప్పటి నుంచో. ఇదైతే కొద్దిగా నీట్ ఫినిషింగ్ ఉంటది అండ్ వైట్ ఉంటది కాబట్టి కొద్దిగా గోడలకి అట్రాక్టివ్ ఉంటది అని చెప్పి అయితే వేపించినాము. కాస్ట్ కూడా అంతేమీ ఎక్కువ పడదు, కానీ మెయింటెనెన్స్ మాత్రం ఎక్కువ ఉంటది. దీనికి బాగా నీట్ గా ఉంచుకోవాలి, ఏది పడ్డా మరక పడిపోతుంది. ఫస్ట్ అయితే బ్రష్ తో వేయడానికి ట్రై చేసిరు, అట్లా కాదు పౌడర్ వేసేసి తాపితో చేసేస్తే వచ్చేస్తుంది ఫ్లోరింగ్. మేము ఆల్రెడీ మా ఇంట్లో చేయించినామని చెప్తే ఇట్లా చేసిరనమాట. చిన్న వాష్రూమ్ కట్టించినా లేదంటే పెద్ద ఇల్లు కట్టినా మనము కట్టిన తర్వాత క్యూరింగ్ చేయకపోతే వేస్టే, ఎందుకంటే క్రాక్స్ వచ్చేస్తాయంట. సో రెగ్యులర్గా క్యూరింగ్ చేయాలి అని చెప్పారనమాట. రోజు పొద్దున్న ఇదే పని మాకిగా. దాంతో పాటు ఈ ఇంటితో కనెక్షన్ కూడా బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. ప్రతి ఒక్క మూల మన చేతితో కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మేమే కాదు, మాకు టైం దొరకనప్పుడు మా మమ్మీ, తమ్ముడు, మా చిన్ను అందరు క్యూరింగ్ చేస్తారనమాట. ఎవరో ఒకరు ఉండాలి కదా అట్లా. ఇక ఫైనల్లీ మన కిచెన్ సెల్ఫ్స్ అయితే అయిపోయినాయి. నాకైతే సూపర్ ఎక్సైటెడ్ ఉంది, ఎప్పుడెప్పుడు అయిపోతాయా ఇదంతా అని చెప్పి. ఇక మన వీడియోస్లో రెగ్యులర్గా కనబడే కిచెన్ ఇదే అని ఆలోచిస్తుంటేనే నాకు సూపర్ ఎక్సైటెడ్ ఉన్నది. ఇంటి వెనకాలైతే ఇట్లా షెడ్ ఒకటి వేపించేసుకున్నాము. వాషింగ్ మెషిన్ అండ్ ఇంకో సింక్ పెట్టేసి బ్రష్ చేయడానికి కూడా ఒక స్పేస్ అయితే క్రియేట్ చేసినాము. బాగా ధైర్యం ఉంది. ఇక ఇంత చికాకులో ఆర్యన్ అయితే అస్సలు ఆపలేకపోతున్నాము. ప్రతిసారి బండెక్కి బయటికి పోతా అంటున్నాడు అండ్ లేకపోతే ఇసుకలో ఆడుతా అంటున్నాడు. చేసేదేం లేక టైం దొరికినప్పుడు వాడిని తిప్పి తీసుకొస్తున్నాము, లేదంటే ఏదో ఒక పనిలో పెడుతున్నాము. ఇంటి ముందైతే ఇంత స్పేస్ క్రియేట్ అయింది. ఈ స్పేస్ మొత్తం టైల్స్ అని అనుకుంటున్నాము. చెట్లు కొట్టడానికి ఒక మనిషిని పిలిపిద్దాం అనుకునే లోపే ఇంటి ముందు నుంచి చెట్లు కొడతామని చెప్పి వెళ్తుంటే వాళ్ళని పిలిపించి మరీ కొట్టిపించినాం అనమాట. కానీ 2-3 చెట్లు కొట్టడానికి 2000 అడుగుతున్నాడు అంకుల్. సర్లే మామిడికాయ చెట్టు చాలా పెద్దది కదా అని చెప్పి దాన్ని కొట్టడం మన వల్ల కాదని చెప్పి ఒప్పేసుకున్నాము. కానీ కొద్దిగా తక్కువకైతే మాట్లాడుకున్నాము. రైట్ బాబు అంటే డైరెక్ట్ ఎంత కావాలా? 2000 అన్నా చెట్టుకొట్టు నీకు ఎక్కువ చెప్తున్నావు మరి. మొత్తం మండల మండల 2000 का तो ఏ లెక్కే ఉండదు చెట్టు.
ఏంటంటే ముగ్గురు వచ్చి అనుకో గంటలు కొట్టిపోతారు అది మొత్తం. పాత చెట్లు కొట్టించున్నాము మాకు తెలుసు. అది గోడ అంతవరకు ఈ గోడ అంతే. గోడ ఖరాబ్ అవుతుంది మరి. అట్లయితే మళ్ళా సిమెంట్ పెట్టుకుంటే మళ్ళీ డబ్బులు అంటాడు, మళ్ళా కూల్ అంటాడు. ఆ చిన్న పిట్ట కూడా ఎందుకు కడతారని డౌట్ రావచ్చు మీకు. ఇది మాత్రం వాస్తు కోసం కట్టింగ్ ప్లేస్ అన్నమాట. సో అందుకని అట్లా ఒక గోడు ఉండాలని చెప్తే కట్టించేసారు ముందే. పవన్ కళ్యాణ్ కోస సినిమా అరేం సినిమా రా జల్సా అట్లుంటే ఎట్లా చెప్పు, అది రీపోతుంది. అయిపోయింది కాతం వెళ్ళిపోతుంది. ఆడు చిన్నప్పటి నుంచి చెట్లు కొట్టి అలవాటు చేసి ఉంటున్నాడు. బొగ్గు పనులు ఈ పని చెయ్యరా చేస్తారుగా, అదే మరి అదే పని. అయిపోయింది. ముక్క ఎగిరింది రోజు. షిఫ్ట్ నుంచి వచ్చేసరికి ఇసుక బండ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇసుక రోజు తీసుకొస్తున్నాయి. ఆవులు మా కోసం కష్టపడుతున్నాయా అనిపిస్తుంది చూస్తా అంటే. ఈ బత్తాయి చెట్టు అండ్ సపోటా చెట్టు అయితే తీపిస్తున్నాం కానీ మామిడికాయ చెట్టు అయితే తీపియట్లేదు. దానికి ఆలబెట్టేసి దాని చుట్టూ టేల్స్ అయితే వేపించే ప్లాన్ ఉంది. ఈ చెట్లు కొట్టేయడం మాకు కూడా అంత హ్యాపీగా ఏం అనిపించట్లేదు. ప్రతిసారి దీనికి వచ్చే కాయలు తినుకుంటా వాటితో స్పెండ్ చేసిన టైం అయితే చాలానే ఉంది. కానీ తప్పట్లేదు, కొద్దిగా స్పేస్ అయితే క్రియేట్ అవ్వాలి. అండ్ ఇల్లంతా మూసుకుపోయినట్టు ఉందన్నమాట. కొద్దిగా కూడా ఎండ పడతలేదు మా మీద. సో అందుకని చెప్పి ఇట్లా ఓపెన్గా చేపించినాము. ఈ మామిడికాయ చెట్టు అయితే ఎప్పటి నుంచో తీపిద్దామనే ప్లాన్ ఉండే. ఎందుకంటే దీనికి వచ్చే కాయలు అసలు మంచిగా ఉండవన్నమాట. మొత్తం పురుగుపడే ఉంటుంది ఎప్పుడు. హల్లు దేక్కో. ఓ అమ్మా దేక్కో. రెండు మూడు చెట్లు తీసేసరికి ఇల్లంతా కనబడుతుంది. అండ్ మొత్తం ఎండంతా ఇంట్లోకి వచ్చేసినట్టు అనిపించింది. అంత క్లియర్ అయిపోయింది అనమాట. మిగతా చెట్లన్నీ అట్లనే ఉన్నాయి. మాకు కూడా ఇష్టం ఉండదు చెట్లు కొట్టడము. ఫస్ట్ అయితే పాత గోడలకున్న 2-3 లేయర్ల పెయింటింగ్ అయితే గీకిరనమాట. దాన్ని ఎట్లా వేసిరో ఏమో అప్పట్లో. అండ్ దాని తర్వాత ప్రైమర్ వేయడం అయితే స్టార్ట్ చేసిరు. ముందు గోడలకైతే ప్రైమర్ ఏమి వేయలేదు, డైరెక్ట్ మక్కు పెట్టేసిరు. ఆల్టర్నేటివ్ గా ఇంట్లో చాలా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని వర్క్స్ అయితే డిలే అవుతున్నాయి. అండ్ మీకైతే అప్డేట్ నేను పక్కా ఇస్తుంటా. బై బై దోస్తులు.